హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శోభారాణి గైనకాలజిస్ట్. ఇవాళ ఓపీకి ఒక పేషెంట్ వచ్చారు. తన పేరు శ్యామల. తనకి జెస్టేషనల్ డయాబెటీస్ ఉంది, ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉంది. సో తనకి మెడికేషన్ స్టార్ట్ చేసాం. అయితే ఇవాళ షుగర్ టెస్ట్లు చేయించుకున్నారు. చూస్తే లెవెల్స్ చాలా హయ్యర్ వచ్చాయి. ఎందుకు మెడిసిన్ తీసుకోవట్లేదా అంటే, ఆమె భయం ఏంటంటే షుగర్కి మెడిసిన్ రెగ్యులర్గా తీసుకుంటే తర్వాత కూడా షుగర్ అట్లానే కంటిన్యూ అవుతుందని ఎవరో చెప్పారంట. సో తను ఏం చేస్తుంది అంటే ఆల్టర్నేట్ డేస్ తీసుకుంటుంది. ఇప్పుడు ఇవాళ టాబ్లెట్స్ వేసుకుంది అనుకోండి, రేపు అవాయిడ్ చేసి ఎల్లుండి తీసుకుంటుంది. సో అట్లా తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి బాగా హై అయ్యాయి. ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉంది అంటే మేము పర్టికులర్ మెడికేషన్ ఇస్తాము. అది మేము ఎట్లా ప్రిస్క్రైబ్ చేస్తారో మీ డాక్టర్, మీరు అట్లా తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో షుగర్స్ కంట్రోల్‌లో లేకపోతే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. మదర్‌కి కాంప్లికేషన్స్ ఉంటాయి అండ్ ఫీటస్‌కి కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మదర్‌కి డయాబెటీస్ ఉన్న మదర్స్‌కి బీపీ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి ప్రెగ్నెన్సీలో. అండ్ వాటితో పాటు ఫ్యూచర్‌లో టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా నార్మల్ వాళ్ళకంటే ఈ జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కంపారిటివ్‌లీ ఎక్కువ ఉంటాయి. అండ్ బేబీకి వచ్చేసి షుగర్స్ కంట్రోల్‌లో లేకపోతే బేబీ ఆర్గాన్స్ ఎదిగేటప్పుడు మదర్ షుగర్స్ అన్నవి కంట్రోల్‌లో లేకపోతే మల్టిపుల్ అనామలీస్ వస్తాయి. అంటే అవలక్షణాలు ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ షుగర్ కంట్రోల్‌లో లేనప్పుడు బేబీ గ్రోత్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దీన్ని మాక్రోజోమియా అంటాము. సో బేబీ వెయిట్ గెయిన్ ఎక్కువ ఉంటుంది. దాంతో డెలివరీ అప్పుడు కూడా కాంప్లికేషన్స్ వస్తాయి. ఇప్పుడు ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ డెలివరీ తర్వాత నియోనేటల్ హైపోగ్లైసిమియా అంటాం. అంటే మదర్ షుగర్స్ కంట్రోల్‌లో లేకపోతే బేబీ షుగర్స్ అనేవి ఫాల్ అయిపోతాయి. సో ఇవన్నీ చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి మీ డాక్టర్ ఎలా ప్రిస్క్రైబ్ చేశారో మెడిసిన్స్ తీసుకోండి. అండ్ రెగ్యులర్‌గా షుగర్ లెవెల్స్ చెక్ చేయించుకోండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే మీ డాక్టర్‌తో కన్సల్ట్ చేయండి.